టు అవర్ ఛానల్. హాయ్, ఇది మా ఫస్ట్ వ్లాగ్. జస్ట్ ర్యాండమ్ థింగ్స్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మేము యాక్చువల్గా ఒక వర్క్ పైన వచ్చింది బయట, అండ్ అది వర్క్ ఫినిష్ చేసుకొని లంచ్ చేసేదానికి ఎక్కడైనా పోలా అని డిసైడ్ చేస్తా ఉన్నాము. ఆన్ ద వే ఒక రెస్టారెంట్ ఉంది, సో అక్కడ పోయి భోజనం చేసుకొని అక్కడి నుంచి ఇంటికి పోవాలా. తెలుగు వేరే వినే వాళ్ళకి డిఫరెంట్గా అనిపించను. యాక్చువల్లీ మేము ఉండేది బెంగళూరు తెలుగు ఇట్లే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అడ్జస్ట్ చేసుకోండి కొంచెంగా, అండ్ మీకు వినేదానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ లాగ్ అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ బ్లాగ్, సో ఇంక పైన ఈ మా బ్లాగ్స్ వస్తూ ఉంటుంది. ఏమయ్యా ఓకే, మేము ఇప్పుడు సాకార్ నగర్కి వచ్చినాము. సాకార్ నగర్ లోపల ఇది సాకార్ నగర్ లోపల వచ్చినాము తినేదానికని. ఇప్పుడు భోజనం చేసేదానికని రెస్టారెంట్కి పోవాలా. సో పార్కింగే చిక్కలేదు ఎక్కడను. సో ఇంటీరియర్ పార్క్ చేస్తున్నాం. మెయిన్ రోడ్కి నడుచుకొని పోవాలా, ఒక అంత డిస్టెన్స్ అనే ఉంది. సో పోదాం. ఓకే, ఎట్లుంది తినం చూస్తాం ఎట్లుందా. ఉడక జాస్తి ఉడుకుంది. ఇంత టేస్ట్ ఎట్లుంది? డిఫరెంట్ కట్ల పైన చేస్తాండి కాఫీ బాగుందా? ఓకే, బాగుంది. ఎట్లా ఉంది? సూపర్గా ఉంటావా? చాలా చాట్స్ ఎలా చూస్తాం రా అవుట్ సైడ్ పోయి. ఇక్కడ లేదేమి, ఇక్కడ పోయి బెండే దోశ మాత్రమే ఉండదు. బటర్ దోశ, బెండే దోశ, మసాలా దోశ. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగా ఉండే, బట్ మసాలా దోశ తినాలనుకొని దోశ తింటే నాకు తెలీదు. యాక్చువల్గా బెండే మసాలా దోశను ఉంది, బెండే దోశను ఉంది. సో వీళ్ళకి తెలియక బెండే మసాలా దోశ ఆర్డర్ చేసే బదులు బెండే దోశ ఆర్డర్ చేసిండ్రి. సో దాంట్లో మసాలా అంతా ఏమీ ఉండలే, ప్లెయిన్ దోశ ఉండింది, బట్ క్రిస్పీగా ఉండింది, బాగుండింది. బెండే మసాలా దోశ అంటే బాగుంటా ఉండింది. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చి స్వాతికి పోవాలా అని డిసైడ్ చేసింది, నాన్ వెజ్ తినేదానికి. కానీ అక్కడి నుంచి సీదా దావణగిరి బెండే దోశ తినేకి పోతుంది. ఎలా అంటే చాలా డిస్టెన్స్ ఉన్నింది. అంటే మేము కార్ పార్క్ చేసిన జాగా నుంచి తిరిగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ నడుచుకొని పోవచ్చు. ఇది యాక్చువల్గా నేను ఎన్నో దినాలుగా తినాలా అని ప్లాన్ చేస్తూ ఉంటే కానీ అయ్యే ఉండలేదు తినేదానికి. సో ఫైనల్లీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తినేది. ఇప్పుడు వేర్ ఆర్ వి గోయింగ్? ఇది మా ఏరియా కాదు, మేము జస్ట్ వచ్చిండేది అంతేనే. సో కొత్తగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలా, మా జట్లో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు మెయిన్ రోడ్కి పోయి అక్కడ ఏదైనా వేరే ఏమైనా ఇంట్రెస్టింగ్గా తెలిస్తే అది పోయి ఎక్స్ప్లోర్ చేసేదేదా పని. ఇప్పుడు అట్లా బంగారు బట్టే మసాలా వేపది మసాలా కూడా చేయకూడదు. లేకపోతే బాగుందా?
లుక్ హియర్. శనక్కాయ. ಹೌದಾ? ಮೋಸ್ಟ್ಲಿ 100 ಇರ್ಬೋದು, ಎಷ್ಟೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. 100 ಜಾಸ್ತಿನೇ ಆಯ್ತಲ್ಲ 100. ಜಾಸ್ತಿ ಇರ್ಬೋದು ಸರ್. ಅಯ್ಯಪ್ಪ ಇಲ್ಲ ಎಲ್ಲ ಹೋಗೈತೆ. ನಾವು ಹೂವು ಮರದ ಮಲ್ಲಿಗೆ ಹೂವು ಅಷ್ಟೇ ಇರ್ಬೋದು ಅಂತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ, ತಗೊಂಡೋಗಿ. ಪರವಾಗಿಲ್ಲ, ಕಮ್ಮಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮಲ್ಲಿಗೆ ಹೂವು ಮಲ್ಲಿಗೆನಾ? ಅವರು ಬೇರೆ. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹಾಕಿ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಅಂಗಡಿಗಳು ಇಟ್ಟಿದ್ದೀವಿ ಅಷ್ಟೇ. ಸರ್ ಇನ್ನೂ ಜಾಸ್ತಿನೇ ಆಗಿದೆ ಸರ್. 100 rupees శనక్కాయ. ఎక్కడికి వచ్చినా ఇవిడ ఏమి కోల్డ్ కాఫీ. మై ఫేవరెట్. తిరుగు. వేరే ఏమి వద్దు, శనక్కాయ ఉంటే చాలు. చాలు. ఇది 100 rupees అంట. కోల్డ్ కాఫీ. ఇది చెల్లింది. అది సిరప్ అది. ఫ్రోజన్ బాటిల్. కొన్నా? నాకు తాగు తాగు. ఎట్లుంది? బాగుందా? నేను ఐస్ క్రీమ్ ఎత్తుకోండి. తింటావేమే? బ్లాక్ కరెంట్ తినో. సూపర్గా ఉంది. ఓకే, ఇప్పుడు మేము ఇంటికి కదిలిందైంది. ఆల్రెడీ టైం ఎంత? టైం ఇవిడ 6 o'clock అయిపోయింది. లేట్ అయింది. సో ఇక్కడి నుంచి రీచ్ అయ్యడానికి మాకు 1 hour అవుతుంది కదా. 40 minutes 1 hour. 1 hour 45 minutes to 1 hour కావాలా. సో మేము యాక్చువల్గా ప్లాన్ చేసింది స్వాతికి పోవాలా అని. ఇక్కడే కుడిగేళ్ళి అని ఒక ఏరియా ఉంది, అక్కడ స్వాతి ఉంది. ఆంధ్ర స్టైల్ అన్నీ చిక్తుంది. సో మేము అక్కడ పోయి భోజనం చేయాలని అనుకునింది. కానీ ఇక్కడ ఆన్ ద వే దావణగిరి బెండే దోశ చూస్తున్నా. నాకు చాలా దినాలుగా తినాలా అని చెప్తానే ఉంటుంది వీళ్ళకి. సో మా ఇంటి దగ్గర ఎక్కడ లేదు దావణగిరి బెండే దోశ. సో దానికనేసి ప్లాన్ చేంజ్ చేసుకొని ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ వచ్చి దోశ ఆర్డర్ చేసుకొని తిని అట్లే ఊరికే తెలియదు నాకు. అదే రోడ్కే తొలుకుంటుందేమో చెప్పు. ఇంకా సరే అనేసి మేము ఇప్పుడు అన్ని వేరే చాట్స్ తింటుంది. అది మనకి బాగుండలే టేస్ట్, దానికన్నా బెటర్గా ఉండే తినేండాము. సో లెఫ్ట్ ఎక్కుంటావా? చూస్తా. ముందా లెఫ్ట్ ఉంది అనిపిస్తుంది. ఫ్రోజన్ డెజర్ట్ అక్కడే కార్ పార్క్ చేసింది. సో అప్పుడు వచ్చి నాకు కోల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టం. దాన్ని తీసుకొని తాగేసి వీళ్ళు ఐస్ క్రీమ్ తింది, చూసే ఉంటారు మీరు. సో అదంతా తినేసి ఇప్పుడు ఇంటికి కదిలిండాము. ఇంటికి రీచ్ అయినాక చూడాలా వ్లాగ్ కంటిన్యూ చేసేదా లేదంటే ఇక్కడికే ఎండ్ చేసేదా అనేసి. సో వెయిట్ అండ్ వాచ్. సుందీ పంది కింద వచ్చేసి మాట యూటర్న్ చూసుకోండి బాగుంటుంది. అవునా? అక్కడే అట్లా రైట్ అని ఎక్కునేసి నేను అవుతాను కదా. ఇప్పుడు మనం అక్కడ నిలిచి నేను జాగాలో రైట్ ఎక్కుని తిరిగా అట్లు రిటర్న్ పాయింట్ అవుతావు. ఏం కథనబ్బా, వచ్చేస్తుంది కదా ఇంకేమి. ఓకే
చేసుకోనిలే దానికే ఎట్లా అంటే అట్లా వచ్చినాం మేము. గూగుల్ మ్యాప్స్ అక్కడ ఈ సొంది పంది తెలుసులే. మెయిన్ రోడ్కి పోయి రీచ్ అవ్వాలా. నో ఐడియా. రైట్కి వస్తున్నా రైట్ కా మదింగా గల్లీ. ముందుకు పోయి లెఫ్ట్ చూపిస్తా ఉంది ఇది. ఈ స్వాతి ఇక్కడ వలుచుకునింది. సో ఎంత జామ్ ఉంది ఇక్కడ పార్కింగ్ చూడు. అదే ఇక్కడ పార్కింగ్ చిక్కేలే అనేసి మేము దూరంగా పార్క్ చేసింది. ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా ఇదేనే. ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి 2 సార్లు పోయినాం. 2 times పోయి వచ్చినాము. డిఫరెంట్గా ఉంది మాల్. వేరే మాల్ కంపేర్ చేస్తే అది డిఫరెంట్గా ఉంది. పెద్దది నడిచి సాల్ అవుతుంది. కాళ్ళు నొప్పులు వస్తుంది బాగా. సో